నా పేరు గోనబోయిన విజయభాస్కర్. నేను ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం సూర్యచంద్రపేట గ్రామం నుంచి వచ్చాను. నేను రీసెంట్గా వచ్చిన ఎస్ఐ మెయిన్స్ రిజల్ట్స్లో 284 మార్కులతో ఏలూరు జోన్లో టాపర్గాను, అదేవిధంగా స్టేట్లో సెకండ్ ప్లేస్లో రావడం జరిగింది. నేను మెకానికల్లో బీటెక్ ఫినిష్ చేశాను. ఆ తర్వాత ఎంటెక్ చేస్తూ ఒక పాలిటెక్నిక్ కాలేజీలో ఫ్యాకల్టీగా జాయిన్ అవుతూ నా ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ కెరీర్ని స్టార్ట్ చేశాను. అలానే 2019లో జరిగిన ఎస్ఐ ఎగ్జామ్లో మెయిన్స్లో ఫెయిల్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత నేను వదలకుండా గత 4 సంవత్సరాల నుంచి ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూ వచ్చాను. ఈ కరోనా సమయంలో కూడా వదలలేదు. మా తమ్ముడు విజయనగరం అరబిందో ఫార్మసీలో పనిచేస్తూ ఉంటాడు. తనతో పాటు విజయనగరంలో ఉంటూ నేను గ్రౌండ్ అనేది ప్రాక్టీస్ చేయడం జరిగింది మా ఫ్రెండ్ చక్రపాణి అనే అబ్బాయితో కలిసి. అలానే 2019 వన్ ఆఫ్ ది స్టేట్ టాపర్ రామకృష్ణరాజు మాకు చాలా హెల్ప్ చేశారు. ఆయన మాకు ఎలా రన్నింగ్ చేసేటప్పుడు ఆయన నేర్పించి ఆయనతో పాటు మాకు రన్నింగ్ చేయడం జరిగింది. సో మేము ఈజీగా ఈ ఈవెంట్లో క్వాలిఫై అవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్ వచ్చి మా రామకృష్ణరాజు అన్నయ్య. పోలీస్ జాబ్ అనే కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ ఏదైనా జాబ్ రాయాలి అంటే ఫస్ట్ మనకు ఉండాల్సింది పేషెన్సీ. ఈ పేషెన్సీ అనేది మనల్ని ఛాంపియన్స్ కింద ప్రూవ్ చేస్తుంది. పేషెన్సీ ఉంటూనే మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. స్లోగా మనం మన ప్రోగ్రెస్ని ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడైతే మిస్టేక్స్ చేస్తున్నామో ఆ మిస్టేక్స్ని సరి చేసుకుంటూ ఉండాలి. సో ఎన్ని గంటలు చదివాము అన్నది కాదు, ఎంత కాన్సెప్ట్ అనేది మన బ్రెయిన్లోకి ఎక్కింది అనేది మాత్రమే మనం చూసుకోవాలి. అంతేగాని ఎన్ని గంటలు ప్రిపేర్ అయ్యాం అనేది మ్యాటర్ కాదు. నేను ఎప్పుడు 3 Dsని నమ్ముతూ ఉండేవాడిని. అందులో ఒక D వచ్చి డెడికేషన్, ఇంకొకటి వచ్చి డిటర్మినేషన్ అండ్ ఇంకొకటి వచ్చి డిసిప్లిన్. ఈ 3 Ds ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా ఫాలో అవుతామో అప్పుడే మీ లాస్ట్ D అంటే డ్రీమ్ని అచీవ్ అవ్వగలరు. థ్యాంక్ యూ.